ఎపిసోడ్ 1 సజీవ దహనం. వాతావరణం ఏంట్రా, ఎవడికో లగ్గం జరుగుతున్నట్లు ఇలా ఉంది? ఆకాశం వైపు చూస్తూ అడిగాడు దొర. మనం చేసే మడ్రకు భయపడి ముందే మౌనం పాటిస్తుందేమో. గంజాయి దమ్ము పీలుస్తూ దొర అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు పెద్ద పాలేరు. అది విజయనగరం జిల్లాకు ఆనుకునున్న అటవీ ప్రాంతం. పేరుకి రోడ్లున్నాయేమో కానీ ఒక ఊరి నుండి ఇంకో ఊరికి వెళ్లాలంటే చుట్టూ ఉన్న అడవులు దారిని కప్పేసి ఉంచుతాయి. అలాంటి ఏరియాలో తీగల దిబ్బ అనే గ్రామ పొలిమేర ప్రాంతంలో ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గర ఏదో జరుగుతున్నట్లు జనం పోగయ్యారు. అక్కడ జరుగుతోంది ఊళ్ళో ఎప్పుడూ జరిగే ఆచారం కాదు, అసలు ఇంతకు ముందు ఎన్నడూ ఎవ్వరూ చేయని అత్యాచారం. ఈడ్చిపారేంటి దాన్ని అని అరిచాడు ఒక గ్రామ పెద్ద. నిండా 25 ఏళ్లు కూడా లేని ఒక అమ్మాయి భయంతో వణికిపోతూ నన్ను వదిలేయండంటూ వేడుకుంటోంది. ఆమె ఒళ్ళంతా బురద అంటుకొనుంది. జాలి దయ కనికరం లేకుండా ఆమె నీడ్చుకొస్తున్నప్పుడు అక్కడున్న ముళ్ళు కటిక రాళ్ల వల్ల ఆమె శరీరం అనేక గాయాలతో రక్తం కారుతోంది. పెద్ద కళ్ళు, పొడవాటి జుట్టు, మగాళ్లకు మత్తెక్కించే శరీర సౌష్ఠవం ఆమెకు సొంతం. కాని ఇప్పుడు అలా లేదు. కొట్టిన దెబ్బలకు అరవకుండా, పెట్టిన చిత్రహింసలకు నోరు పెగలకుండా గుడ్డలు ఆమె నోటి నిండా కుక్కారు. ఆ బాధకు అడవి నక్కలా మూలుగుతోంది. అసలు ఈ టైంలో ఒక మంచి అడవి పొట్టేళ్లను కొట్టి కాల్చి ఇప్పసారాతో విందు చేసుకుంటూ ఉండాల్సింది. ఇప్పుడు దీన్ని కాలుస్తున్నాం. అక్కడ అనుచరుల్లో ఒకడన్నాడు. చివరిసారిగా అమ్మాయి ఒళ్లంతా తడిమేస్తూ చెట్టుకు కట్టి కాల్చేయండిరా దీన్ని అన్నాడు మరొక గ్రామ పెద్ద. ఆ మాటలు వినపడగానే ప్రాణమంతా కూడా తీసుకుని గట్టిగా అరిచింది ఆ అమ్మాయి. ఆ భయంకరమైన చావు భయం అరుపుకి నోటిలో ఉన్న గుడ్డలు కింద పడ్డాయి. నన్ను వదిలేదోరా, నీ కాళ్ళు మొక్కుతా. గొంతులోకి ఓపిక తెచ్చుకుని ప్రాధేయపడింది. ఆ అమ్మాయి మాటలు ఎవరూ వినడం లేదు. అప్పటికే అక్కడ సగం మంది పూటుగా తాగి ఉన్నారు. మిగిలిన సగం మంది తాగుతూ డప్పులు వాయిస్తూ ఊరి పెద్దల దగ్గర చిల్లర పైసల కోసం లొల్లి మొదలెట్టేశారు. రాక్షసుల రాజ్యంలాగా ఉంది అక్కడి వాతావరణం. ఆ అమ్మాయి మెడకి ఊడలు చుట్టారు, ఒంటికి తాళ్లు కట్టారు. మెడకు చుట్టిన ఊడను చెట్టుపైకి వేసి లాగారు. ఆ అమ్మాయి ప్రాణభయంతో గింజుకుంటూ వెలువెల్లాడింది. కింద పేర్చిన ఎండుటాకుల కుప్పలో కిరసనాయిలు పోసి నిప్పు పెట్టారు. ఆకాశానికి నాలుకలు చాచుతూ మంటలు ఎగసిపడ్డాయి. ఆమె చేసిన ఆర్తనాదాలతో దిక్కులన్నీ దద్దరిల్లాయి. అప్పుడే ఆకాశంలో ఒక పెద్ద ఉరుము ఉరిమింది. ఆ శబ్దంతో అంతా ఉలిక్కిపడ్డారు. అప్పుడు ఒక్కసారిగా, వదలనురా, ఎవడిని వదలను, నేను మీకోసం తిరిగి వస్తాను, మిమ్మల్ని వేటాడి వెంటాడి అందరినీ చంపేస్తా అంటూ ఉండగా ఆమె ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. అప్పటి వరకు చాలా మామూలుగా ఉన్న వాతావరణంలో భయంకరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక పెద్ద సుడిగాలి వచ్చి ఆ గుంపులో ఉన్న ఒక 2 గాలికి ఎగిరిపడి కింద పడటంతో వాళ్ల తలలు పగిలి అక్కడికక్కడే చచ్చిపోయారు. ఆ సంఘటనతో వాళ్లలో సగం మందికి మద్యం మత్తు దిగిపోయింది. ఏదో తప్పు చేశామని పెడబొబ్బలు పెడుతూ పరిగెత్తారు. దూరంగా నక్కల ఓడలు వినిపించాయి. గాలి ఒక్కసారి స్తంభించిపోయింది. ఏదో పాపం చేశామనే భావం అక్కడ వాళ్ల మొహాల్లో మొదలైంది. ఆ రోజు అమావాస్య, కాని అది ఎప్పటికీ వెంటాడే రోజని అందరికీ అర్థమైంది. చరిత్ర లిఖించని ఓ మారణ హోమానికి అక్కడే బీజం పడింది. మృగాల్లా మారిన కొంతమంది మగాళ్ల అహంకారానికి ఓ ఆడది ఆహుతయింది. దానికి ఆ అమావాస్య రోజు సాక్ష్యంగా నిలిచింది. దాని పర్యవసానం ఎలా ఉండబోతోందో తెలియని ఊరు ఆ రాత్రి మాత్రమే నిశ్చింతగా నిద్రపోయింది. కాలం గిర్రున తిరిగింది. మళ్లీ జ్యేష్ఠమాసం కృష్ణపక్షం అమావాస్య రోజు రానే వచ్చింది. కాని ఈ రోజుకున్న చీకటి చరిత్ర వల్ల ఆ రాత్రి చుట్టుపక్కల ఊళ్ల వారు ఎవ్వరూ బయట తిరగరు. విజయనగరం జిల్లా శృంగవరపు కోటకి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో ప్రభాస్ తన పూర్వీకుల బంగ్లా ముందు ఉన్న ఆరు బయట తన పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్ తనూజ, తేజ, రఘులతో కూర్చుని పెళ్లి సంగతులు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు సరిగ్గా రాత్రి 10 గంటలయింది. మాటల మధ్యలో ప్రభాస్తో తేజ, అరే, నీ ఇల్లు ఈ సెటప్ చూస్తుంటే పెళ్లి కోసం కాకుండా ఏదో హారర్ సినిమా కోసం వేసిన సెట్ లాగా ఉంది అని గట్టిగా నవ్వాడు. ఆ క్షణంలో వాతావరణం చాలా గంభీరంగా మారిపోయింది. అక్కడికి కొంత దూరంలో సుడిగాలి ప్రకంపనలు మొదలయ్యాయి. ఆకాశంలో మచ్చుకి కూడా ఒక్క చుక్క లేదు.
నల్లటి మబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. దూరంగా నక్కల అరుపులు వినిపిస్తున్నాయి. ఎవరో వాళ్ళందర్నీ చాలా దూరం నుండి చూస్తున్నట్టు తేజకి అనుమానం వచ్చింది. తేజకి వెన్నులో వణుకొచ్చింది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రం చదువుతూ ఒక చేతిలో పసుపు నీళ్ల చెంబు, మరో చేతిలో ఇనుప దండం తీసుకుని భీమన్న అక్కడికొచ్చి రాగానే, బాబూ, ఈ రోజు రాత్రి ఎక్కువసేపు బయట ఉండడం మంచిది కాదు. ఇక కబుర్లు చాలు, లోపలికొచ్చి పడుకోండి బాబూ. అమ్మగారి విషయం మరీ మరీ చెప్పమని చెప్పారు అన్నాడు. అబ్బా భీమన్న, పదే కదా అయ్యింది, కాసేపు ఆగి వస్తాంలే, అమ్మను కంగారు పడద్దని చెప్పు అని అన్నాడు ప్రభాస్. ఆ మాటలు వింటూనే భీమన్న వాళ్ల చుట్టూ మంత్రాలు చదువుతూ నీళ్లు పోసి, నేను పక్కన లేకుండా మీరీ గీత దాటి బయటకు వెళ్లొద్దు అని ఆకాశం వైపు చూస్తూ మంత్రాలు చదువుతున్నాడు. అది చూసి తేజ ప్రభాస్తో, ఏంట్రా మనోడు అటెటో చూస్తూ ఏదో చెప్తున్నాడు అని అంటుంటే ప్రభాస్ నవ్వుతూ, ఏంటి భీమన్న బాబాయ్, ఎవరైనా అప్సరస కనబడుతుందా నీకు అడిగాడు. అప్సరస కాదురా, దెయ్యం. ఈ రాత్రి వచ్చే ఆ దెయ్యం మామూలుది కాదు అన్నాడు భీమన్న. ఓహో, మీరు కూడా అందరిలాగే మాట్లాడుతున్నారే. దెయ్యం లేదు, భూతం లేదు, అదేమీ ఉండదు నవ్వుతూ అన్నాడు ప్రభాస్. నిజమే, 18 ఏళ్ల క్రితం ఇదే రోజు ఆ అమ్మాయిని కాల్చి చంపి ఉండకపోతే ఇప్పుడు ఆ దెయ్యం కూడా ఉండేది కాదు అని అన్నాడు భీమన్న. అది విన్న రఘు ఒక్కసారిగా టెన్షన్ పడుతూ, అవును బాబాయ్, నేను కూడా విన్నాను, కానీ అదంతా కట్టుకథ అనుకున్నాను అని అన్నాడు. ఇంకా అలాగే ఆకాశం వంక చూస్తూ, కట్టుకథ కాదు బాబు, పచ్చి నిజం. ఒక్కసారి చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూడు, నిజంగా ఈ రాత్రి తనదే అన్నట్లుంది అన్నాడు భీమన్న. అయితే ఆ అమ్మాయి కథ మాకు చెప్పు బాబాయ్, సరదాగా ఉంటుంది బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లే అడిగాడు తేజ. దెయ్యం మన ముందుకు రానంత వరకు సరదాగానే ఉంటుంది, కానీ కథల్లో చెప్పుకునే దెయ్యం కళ్ల ముందుకొస్తే చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు దాని కథ మీకు చెప్పానంటే దెయ్యం తప్పకుండా ఇక్కడికి వస్తుంది. అప్పుడు మన గురించి మిగిలిన వాళ్ళు కథలు కథలుగా చెప్పుకుంటారు. అంతా లోపలికి వెళ్లి పడుకుందాం పదండి కొంచెం సీరియస్ గా అన్నాడు భీమన్న. ఈ సోదంతా ప్రతి వాళ్ళు చెప్పేదే కాని ఆ అమ్మాయి ఎవరు, ఏం చేసింది, ఎందుకు తన్ని కాల్ చేశారు, కాల్ చేశాక ఎవరికైనా కనబడిందా, ఎవరిదాకానో ఎందుకు, నువ్వు చూసావా అసలు భీమన్నను రెట్టిస్తూ అడిగాడు రఘు. వచ్చి ఒక్కసారిగా భీమన్నకి చెమటలు పడ్డాయి, చేతులు వణకసాగాయి. తడబడుతున్న గొంతుతో, చూడు బాబు, 18 ఏళ్ల క్రితం తీగల దిబ్బ, ఎర్రగోపురం, బలికోట సర్పంచ్లు వాళ్ల మనుషులతో కలిసి ఎర్రచీర కట్టుకున్న ఒక అమ్మాయిని అడవిలో చెట్టుకు కట్టేసి తగలబెట్టేశారు. చనిపోతూ ఆ అమ్మాయి అరిచిన అరుపులు మాత్రం ఎవరూ మర్చిపోలేరు. ఇప్పటికీ ఊళ్ళో వాళ్లకు ఆ అరుపులు వినిపిస్తూనే ఉంటాయి అని చెప్పాడు. అంటే హత్య జరిగిన రోజు మీరు అక్కడే ఉన్నారా మళ్ళీ అడిగాడు రఘు. రఘు అడిగిన దానికి భీమన్న ఏం జవాబు చెప్పకుండా ఇంకా ఆకాశం వైపే చూస్తున్నాడు. అప్పుడు తనూజ రఘుతో, ఇదేదో మంచి హారర్ స్టోరీలా ఉంది, నేను వెళ్లి వాటర్ బాటిల్ తెచ్చుకుంటాను, ఆ తర్వాత కథ చెప్పమని అడుగుదాం అంటూ లోపలికి వెళ్ళింది. మీకు గుర్తుందా ప్రభాస్ బాబు, తీగల దిబ్బలో జగన్ అని ఒక అతను ఉండేవాడు. రాత్రిపూట పొలాలకు కాపలాగా వెళ్లేవాడు. కాని ఒక అమావాస్య రోజు రాత్రి అలాగే వెళ్లాడు. పొద్దున్నే పొలం గట్టు దగ్గర అతని శవం కాలిపోయి కనిపించింది. అతని పొలం మొత్తం కూడా తగులబడిపోయింది చెప్పాడు భీమన్న. ఇదంతా అమ్మాయి చనిపోయిన సరిగ్గా నెల తర్వాత జరిగింది. ఆ రోజు కూడా అమావాస్య. ఇదంతా చనిపోయిన అమ్మాయి చేసిందని ఇప్పటికీ చెప్పుకుంటారు. అలా వాళ్ల వైపు గంభీరంగా చూస్తూ చెప్పాడు. నన్ను కాపాడండి అని హఠాత్తుగా వినిపించిన ఆడగొంతు విని ప్రభాస్, రఘు ఉలిక్కిపడ్డారు. తేజ అయితే ఒక్కసారిగా షాక్ అయి అలాగే ఉండిపోయాడు. భీమన్న ఖాళీగా ఉన్న తనుజ కుర్చీ వైపు చూసి, నేను చెప్పాను కదా, నేను పక్కన లేకుండా ఎవరూ బయటకు వెళ్లొద్దని అన్నాడు. అందరూ ఆ గొంతు వినబడిన వైపు పరిగెత్తారు. అక్కడ ఇంటి తలుపు దగ్గర తనుజ కింద కూలబడి ఉంది. తన చుట్టూ నీళ్లు దొర్లిపోయి ఉన్నాయి. భయంతో ఆమె కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఏమైంది, ఎందుకలా అరిచావు అని ఒకవైపు ప్రభాస్ అడుగుతుంటే ఆమె చుట్టూ మంత్రించిన నీళ్లు చల్లాడు భీమన్న. నేను నీళ్లు తాగుతూ మెట్లు దిగుతూ వస్తూ ఉంటే గట్టిగా ఎవరు తోసినట్లు అనిపించింది వణికిపోతూ చెప్పింది తనూజ. అవునా, ఇంకా వినుమరి దెయ్యాల కథలు
అని ప్రభాస్ గట్టిగా నవ్వాడు. అప్పటికే ఏం జరిగిందా అని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికొచ్చారు. ఇంకా కబుర్లు చాలు, అంతా పడుకోండి. భీమన్న, మీరు ఆ గార్డెన్ లో ఉన్న సామాన్లు ఇంట్లో పెట్టండి. ప్రభాస్ వాళ్ళ అమ్మ అందరికీ గట్టిగా చెప్పింది. రాత్రి 12 అయ్యింది. అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నారు. కాని ప్రభాస్ కి సరిగ్గా నిద్ర పట్టక అటూ ఇటూ కదులుతున్నాడు. ఎందుకు ఒక్కసారిగా ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. తనకొక్కసారిగా శోభనం గదిలో ఉన్నట్లు అనిపించింది. గదంతా మంచిగా డెకరేట్ చేశారు. అతనికి ఎదురుగా పెళ్లి కూతురు మంచిగా ముస్తాబు చేసుకుని ముసుగు వేసుకుని మంచం మీద కూర్చొని ఉంది. ఒక్కసారిగా తన చేతుల్లో ఎవరో కత్తి పెట్టారు. ఒక ఆడ మనిషి గొంతు చాలా భయంకరంగా ఉంది. చంపేరా, దాన్ని చంపేయ్ అంటూ తన చేతిని గట్టిగా పట్టుకుని బలవంతంగా ఆ అమ్మాయిని చంపడానికి ఉసిగొల్పుతోంది. వద్దు, వదులను. తన మరో చేత్తో ఆ చెయ్యిని విడిపించుకోవడానికి పెనుగులాడుతున్నాడు ప్రభాస్. చంపు, తొందరగా చంపు. ఆడుగొంతుతో పాటు గజ్జల సౌండ్ వినిపించడం మొదలైంది. ఎవరో తలుపులు గట్టిగా కొడుతున్నట్లు సౌండ్ వినిపిస్తోంది. ఒక్కసారిగా ప్రభాస్ ఉలిక్కిపడి లేచాడు. ఒళ్లంతా చెమటలు, భయంతో గొంతు పూడుకుపోయింది. ఎవరో తలుపులు గట్టిగా కొడుతున్నారు. ఛీ దీని అమ్మ, ఈ దెయ్యం కథలు వినడం ఏమో గాని అనుకుంటూ తలుపు దగ్గరికి వెళ్తూ గడియారం చూశాడు. రాత్రి 1 గంట. బయట వాతావరణం ఇంకా గంభీరంగా ఉంది. గుడ్లగోపల అరుపులు వినబడుతున్నాయి. ఆకులు కదిలితే వాటి అలికిడి వినబడేంత నిశ్శబ్దంగా ఉంది. గాలి కూడా ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. ఎవరో తలుపులు మళ్లీ గట్టిగా బాదుతున్న సౌండ్ ఇంకా ఎక్కువైంది. ప్రభాస్ తలుపు తీయగానే సడన్ గా ఒక పెద్ద ఉరుము శబ్దం వచ్చింది. సగం తలుపు తెరిచి ఆ ఉరుము శబ్దానికి భయపడి ఒక్కడుగు వెనక్కి వేశాడు ప్రభాస్. ఎదురుగా నిల్చుని ఉన్న మనిషిని చూసి ఒక్క క్షణం షాక్ అయ్యాడు. తేనె రంగు కళ్ళు, తెల్లటి ఒళ్ళు, సగం కనిపిస్తున్న అందాలు, వీరబోసిన జుట్టు, మొత్తానికి నాగుపాము పడగ విప్పి నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ అమ్మాయి. కాని ఆమె ఒంటి అందాలను, ఆమె కంటి నుంచి వచ్చే భావాలు భయంకరంగా చూపిస్తున్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూసిన క్షణం ఇప్పుడొచ్చినట్టుగా ఆ కళ్ళు చెప్తున్నాయి. నిధి. ఆ మాట ప్రభాస్ నోటి నుండి వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ కి మళ్లీ నోట్లో నుండి మాటలు రావడం లేదు. నిధి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నిజంగా నిధులన్నీ కలిపి రాసిపోసినట్టే ఉంటుంది. నువ్వు ఈ టైంలో, ఇంత రాత్రి వేళ నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు. ముందే కాల్ చేస్తే స్టేషన్కి వచ్చేవాడిని కదా అని అన్నాడు ప్రభాస్. అతనింకా సర్ప్రైజ్ కి షాక్ కి మధ్యలో ఉన్నాడు. నేను గట్టిగా అనుకునే ఇక్కడికొచ్చాను ప్రభాస్. అనుకున్నదయ్యే వరకు నేను వెళ్లను చెప్పింది నిధి. నిధి గొంతు కూడా గతంలోలా లేదు. ఒక రకంగా ప్రభాస్ కి కొంచెం భయం మొదలైంది. ప్రభాస్ ఏదో చెప్పేలోపు నిధి తనని కౌగిలించుకోవడానికి దగ్గరకు రాగానే ఒక్కడుగు వెనక్కి వేశాడు. ఐఎమ్ సారీ, బయటున్నావు, లోపలికి రా. తలుపు పూర్తిగా తీశాడు. నువ్వు రమ్మనకపోయినా వచ్చాను. నువ్వు వెళ్ళమన్నా ఇక నేను వెళ్ళను అని చెప్పింది లోపలికొస్తూ. ప్రభాస్ కొంచెం అనుమానంగా చూసేసరికి, అదే నీ పెళ్ళయ్యే వరకు ఇక నేను వెళ్ళను అని మళ్లీ మామూలుగా అనేసింది నిధి. మన వాళ్ళంతా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, పొద్దునే మాట్లాడుకుందాం అని కొంచెం డౌట్ గా నిధిని చూస్తూ పైకి వెళ్లే మెట్ల దారి చూపించాడు ప్రభాస్. నిధి మెట్లెక్కి పైకి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఆమె ముఖం సగం కాలిన ముఖంలా నల్లగా మారిపోయింది. ఒంటికి కాలిన గాయాలొచ్చాయి. కళ్ళు ఎర్రగా అయిపోయాయి. జుట్టు మొత్తం చెదిరిపోయి నిప్పుకి కాలినట్టయిపోయింది. ఆమె ఒంట్లో ఉన్న ప్రేతాత్మ. 18 ఏళ్లుగా దీనికోసమే ఎదురు చూశాను. పెళ్లి నువ్వు చేసుకో, మొదటి రాత్రి సంగతి నేను చూసుకుంటా అంటూ గట్టిగా అరుస్తూ లోపలికి వెళ్లి తలుపు వేసుకుంటున్న ప్రభాస్ ను చూసింది. తనని వశం చేసుకున్న ప్రేతాత్మతో నిధి ఏడుస్తూ, ఎవరు నువ్వు, నన్నేం చేస్తున్నావు, అసలు నీకేం కావాలి, నన్ను వదిలిపెట్టు అంటూ తనలో తానే ఉక్కిరి బిక్కిరవుతోంది. నిన్ను వదలను. 18 ఏళ్లకొచ్చిన ఈ అవకాశాన్ని అస్సలు వదలను. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాల్సిందే. వేడిగా నవ్వింది నిధి శరీరంలో ఉన్న ప్రేతాత్మ.